రాష్ట్రంలో ఊపందుకున్న వానలు సేద్యానికి ఊతమిస్తున్నాయి. అంతటా వరి సాగు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అధిక వర్షాలకు కూరగాయ తోటలు మాత్రం దెబ్బతినిపోతున్నాయి. విజయనగరం జిల్లా రైతులు ఖరీఫ్ వరి పెట్టుబడికి అక్కరకొస్తుందని మే మాసంలో బీర నాటారు. తీగలు మంచి దిగుబడినిచ్చే దశకు చేరుకునేసరికి వానలు ముంచెత్తడంతో ఎందుకు పనికిరాని పరిస్థితి నెలకొంది. నేల మీద పాకిన తీగలవ్వటం వల్ల కాయలు వాన నీటిలో నాని మురిగిపోతున్నాయి. దీంతో బీర రైతులు బావురుమంటున్నారు. విజయనగరం జిల్లాలో వారం పాటు కురిసిన వర్షాలు సేద్యానికి ఊపునిచ్చాయి. అయితే గజపతి నగరం, సాలూరు నియోజకవర్గాల రైతులకు మాత్రం కన్నీళ్లు మిగిల్చాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో సాగు చేసిన 3000 ఎకరాల్లోని బీర తోటలు నాశనమయ్యాయి. దిగుబడి చేతికి వచ్చే సమయంలో ఎడతెరిపి లేని వానలు పొలాలను చెరువులుగా మార్చాయి. నీళ్లు నిలబడి పూతా పిందే రాలిపోయింది. ముంపు దెబ్బకు పాదులు కదిలి కుళ్లిపోయాయి. ఆదాయం కళ్లజూస్తామనుకున్న సమయంలో తీవ్రంగా నష్టపోయామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు వేగంగా ఎక్కువైపోయి నీరు పారుకొని ఉంటుంది రోజును. చెరువులన్నీ నిండిపోయి నూజులు కూడా చెల్లాం, అవి పోనాయి. బేర తోటలు కూడా పోనాయి. ఊరందరూ వేసారు, 2-3 ఎకరాలు వేసారు. అసలు తగ్గిన మరి రేట్లు లేవండి, పోనాయండి. పని చేయదండి. నష్టం మొత్తం ఇంటింటికే ఒక 1,00,000 రూపాయలు ఆదాయం పోయిందండి. సంవత్సరం పూర్తిగా పోయింది బాబు, ఏరలేదు. మరి ఇదే ఇంక ఫస్ట్ సరే పువ్వులు దిగుతామని టైంలో పాను కూర్చింది, చుబ్బలు ఊడ్చుకెళ్ళిపోయింది అంతే. వరదల్లో కానా పారేసి చెర్లు కారా పారేసి పొలం మీద వచ్చేస్తుంది. పొలం మీద వచ్చింది ఏటవుతుందంటే అప్సాల కొట్టుకుని నీరు వెళ్ళలేదు, మురుగు నీరు ఉంటుంది. మురుగు నీటి మీద ప్రతి రైతు మనిషి 20 సేరు 30 సేరు మొదలు పెట్టాం. దాని గురించి అంత ఇబ్బంది వచ్చింది. ఊళ్ళో పంట ఎర్రగా అయిపోయి ఆకులు గీసి మొదలు కుళ్ళిపోతున్నాయి. మరి ఇక్కడి నుంచి ఏది ఆదాయం మరి రాదండి. జూన్, జూలైలో పంట అంది వచ్చేలా రైతులు వేసవిలో బీర సాగు చేశారు. తీవ్ర నీటి ఎద్దడి నడుమ అష్టకష్టాలు పడి పాదులను కాపాడుకున్నారు. కిలోమీటర్ల మేర నీళ్లు మోసి పచ్చదనాన్ని నిలుపుకున్నారు. నోటి దగ్గరికొచ్చిన కూడు దూరమైనట్లుగా ప్రస్తుతం తొలికోతకొచ్చిన బీరకాయలు వర్షాలకు ఘోరంగా దెబ్బతిన్నాయి. కళ్ల ముందే పంట దెబ్బతిని పెట్టుబడులు నీటిపాలవడంతో కర్షకులకు దిక్కుతోచడం లేదు. రోజుకు 5-6 టన్నులు వచ్చే దిగుబడి కాస్త నేడు టన్నుకు పడిపోయిందని రైతులు వాపోతున్నారు. 4 నెలలు నేస్తాం, 6 నెలలోనే మా పంట మాకు కలిసి వస్తుంది. ఇప్పుడు 6 నెలలను కలిసి వచ్చిన పంట మూమెంట్ లోనే చేతికి వచ్చిన అనుము సుమారు రోజుకి దగ్గర 20 టన్నులు 30 టన్నులు వెళ్ళేది. కనీసం ఇప్పుడు 2 టన్నులు కూడా వెళ్ళలేదు. కానీ దానివల్ల ఆదాయం ఒక్కొక్కడికి 1,50,000-2 లక్షలు వచ్చేది. కనీసం 5,000 రాలేదు. ఆ 10 క్వింటాలు ఎక్కడ, క్వింటాలు ఎక్కడ? ₹1,00,000 వచ్చిన వాడికి 2,000 వస్తే మరి రైతు లాస్ కదా. అంచేతం పెట్టుబడి వస్తుంది, మరెందుకు నష్టం లాస్ అవ్వాలి. 4 నెలల కానించి మొక్కలు వేసాం. ఎండ వాన మొక్కలకి ఇలా బాధలు పడిపోయి గొప్పు దూకొని పిల్లల పాపలు అందరం ఏడ్చుకొని మోసుకొని చెమట్లు ఎక్కినాం. ఇప్పుడు తల్లి గంగాదేవి ముంచేసింది, నష్టపోయాం. ఇన్నాళ్ళ నీరుడు ఎకరానికి 5 గంటలు 10 గంటలు నచ్చలు వచ్చేవి. అలాంటిది ఇప్పుడు ఏట్లేదు, కుదేలు అయిపోయినాం. సరి గంజి కూడా పిల్లలతో ఆకలితో చేస్తాను. చిగుళ్ళు ఉన్నాయి మీద, ఆ చిగుళ్ళు పండుతాయో ఎండిపోతాయో చెప్పుకోలేము. ఏటా బీర సాగు ద్వారా వేసవిలో వచ్చే ఆదాయాన్ని ఖరీఫ్లో పెట్టుబడికి ఉపయోగించుకుంటారు ఇక్కడి రైతులు. ప్రధానంగా గజపతి నగరం, దత్తిరాజేరు, బెంటాడ మండలాల రైతులు నిత్యం 100 టన్నుల బీరను ఉభయ గోదావరి జిల్లాలకు ఎగుమతి చేస్తారు. అలాంటి వారు నేడు కుదేలయ్యారు. కోతకొచ్చిన కాయలు పాడై సుమారు 9 కోట్ల వరకు నష్టపోయారు. వర్షాల కారణంగా పెట్టుబడికి వెతుక్కోవాల్సిన దుస్థితి దాపురించిందని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. 3 ఎకరాలు వేసాను. కోతకి 3 క్వింటాలు వచ్చింది ఎకరాకి. అలాంటిది ఇప్పుడు ఎకరాకి 50 కేజీలు వస్తుంది. తుఫాను వల్ల నష్టం వచ్చింది. ముందు కూడా మన పని చేయదు. అది ఇంకా తక్కువగా ఎక్కువ అవుతుంది, మురిగిపోయి పోతుంది. ఎకరానికి 50 కేజీలు రాలేదు. తుఫాను వల్ల బాగా ఎట్టేసింది, కాలు ఎట్టడానికి సోటు లేదు. అంచేత మురిగిపోయి పోనాయి. పంట రోజుకి 3 లారీలు 2 లారీలు కంపల్సరీగా అయ్యేది. ఈ సంవత్సరం మటుగా ఈ తుఫాను కారణంగా రోజుకు 40-30 బస్తాలు అవుతున్నాయి. దానివల్ల రైతులు లాసు, అక్కడ వ్యాపారస్తులు లాసు. ఈ తుఫాను కారణంగా స్టార్టింగ్లోనే సరుకు మొత్తం తగ్గిపోయింది. మరి ఈ సంవత్సరం అంటే పంటలు లేక మరి అందరికి రైతుకి లాసు, అందరికీ లాసు. ప్రస్తుతం వర్షం తగ్గినా రైతులు చేలల్లో అడుగు పెట్టలేని పరిస్థితి. పల్లపు ప్రాంతాల్లో నీరు ఇంకా నిల్వ ఉన్నందువల్ల పాదులు బతికే అవకాశం కనిపించడం లేదు. ఏటా నికర ఆదాయాన్నిచ్చే పంట వర్షార్పణం కావడంతో కర్షకులకు దిక్కుతోచడం లేదు. సర్కారు ఆదుకోవాలని కోరుతున్నారు.